నిన్నటి నుంచి మళ్ళీ ఈవీఎంల రచ్చ మొదలైంది. ఆ రచ్చ మామూలుగా లేదు. ఇది జరుగుతోంది, అది జరుగుతోంది, ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ దీనిపైన విపరీతమైన చర్చ, డిబేట్ నడుస్తుంది. ఈసారి మన దేశం వాళ్ళు కాకుండా ఈవీఎంలు ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్, ఆవిడ అమెరికనే కానీ వాళ్ళ పేరెంట్స్ కి ఇండియన్ పేర్లు పెట్టాలంటే ఇష్టమంట. అందుకు తులసి అంటే మన తులసి ఆకు, తులసి అని ఫస్ట్ పేరు పెట్టారు. తులసి అన్నది ఇండియన్ పేరే కానీ ఆమె ఇండియన్ కాదు, ఆమె ఆ దేశస్తురాలే. అంటే భారతదేశ మూలాలు కూడా లేవు ఆమెకి. వాళ్ళ తల్లిదండ్రులకు ఇండియన్ పేర్లు ఇష్టమై ఆమెకు తులసి అని పెట్టారంట. సో ఆవిడ ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. We have evidence of how these electronic voting systems have been vulnerable to hackers for a very long time and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. EVMs have been vulnerable to hackers and vulnerable to exploitation. అంటే హ్యాకింగ్ చేసే వాళ్ళకి దాన్ని ఎలా హ్యాక్ చేయాలనో తెలుసు. అండ్ రెండవది మిస్యూజ్, ఎక్స్ప్లాయిటేషన్ అంటే మిస్యూజ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నేను కూడా పేపర్ బ్యాలెట్ అనే దాంతో ఏకీభవిస్తాను అని చెప్పేసి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ గారు వ్యాఖ్యానించారు. సో దాని తర్వాత మన వాళ్ళు ఏదో కౌంటర్ ఇచ్చారని చెప్పేసి నేను విన్నాను. ఇక్కడ ఏదో అమెరికా వాళ్ళు చెప్పారు కదా మనం నమ్మాలని నేను ఎప్పుడన్నాను. మన దేశాన్ని మనం తక్కువ చేసుకోవాలన్న ఆ అవకాశమే మనం ఎవరికి ఇవ్వకూడదు. కానీ మెషిన్ హ్యాక్ చేయకపోవచ్చు, అంటే మన వాళ్ళు చెప్పినట్లు మెషిన్ హ్యాక్ చేయలేరు, మాది బాగా ప్రొటెక్టివ్ మెకానిజం ఉంది, అది అని చెప్తారు. ఓకే ఫైన్, కానీ నా ఉద్దేశం అండి, మెషిన్ ని రీప్లేస్ చేయొచ్చు, అది సులభం, అది మనుషులు చేయగలరు. ఇప్పుడు హ్యాకర్స్ అండపిండ బ్రహ్మాండాలు బద్దలుగొట్టే వాళ్ళే అవసరం లేదు, జనాలు చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ అండి, మే 13 ఎలక్షన్ జరిగాయి. కొన్ని స్పేర్ డబ్బాలు ఉంటాయి, అంటే ఈవీఎం డబ్బాలు. సో ఒక చోట ఎక్కడో పెట్టేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఇప్పుడు సపోజ్ కొన్ని బూతులు సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మా ఊరు బూతే అనుకుందాం, 900 ఓట్లు ఉన్నాయనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 750 పోలింగ్ జరిగినాయి అనుకుందాం. సో ఆ రోజు ఏం చేస్తారు, వాళ్ళు 9 గంటలకు ఆ మెషిన్ స్టార్ట్ చేసి టికి 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 అని 5 నిమిషాలకు ఒకటి 3 నిమిషాలకు ఒకటి ఓట్లు కొట్టుకుంటూ ఒక 750 ఓట్లు, అందులో ఒక 10 వైఎస్ఆర్సీపీకి వేసి 740 తెలుగుదేశం కేసారు అనుకోండి. ఆ డబ్బాని మా పోలింగ్ బూతుల దగ్గర ఉన్న డబ్బాతో మార్చేకి ఆస్కారం ఉంటుంది. ఎందుకు నువ్వు అంత బలంగా చెప్తావు ఆస్కారం ఉంటుంది అంటే, ఇక్కడ జరిగిన పరిణామాలే మనకు ఆ విధంగా ఆలోచించే అవకాశం కల్పిస్తాయి. క్లియర్ గా చెప్తున్నానండి, ఒంగోలు దగ్గర 4-5 బూతుల్లో మాకు ఆ వీవీప్యాట్లు లెక్కించాలి అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన 5 రోజుల లోపే కేసు వేయడం జరిగింది. అప్పట్లో మా పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కంప్లైంట్ ఇవ్వచ్చు, సెకండ్ పొజిషన్ లో వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఈవీఎంల అవకతవకల గురించి గవర్నమెంట్ కు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ వచ్చినోడు ఎలాగో గెలిచాడు కాబట్టి వాడు ఇవ్వాల్సిన ఆస్కారం లేదు. 3వ వాడికి ఆ అవకాశం కూడా ఉండదు. ఓన్లీ 2వ వాళ్ళు, అంటే 2వ పొజిషన్ వచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసి 5-6 బూతుల్లో ఇట్లా మాకు వెరిఫై చేయండి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే, అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వీవీప్యాట్లన్నీ కాల్ చేసామని ఒకసారి చెప్పారు. తర్వాత మీనా వచ్చి, అంటే మీనా అంటే సినిమా యాక్ట్రెస్ మీనా కాదు, ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదో మీనా ఉంటుంది, ఆయన ఇంటి పేరు మీనా, మిస్టర్ మీనా వచ్చేసి లేదు మేము వీవీప్యాట్లను అసలు కాల్చలేదు, అన్ని భద్రంగా ఉన్నాయి అన్నారు. అవే బూతుల్లో ఆ వీవీప్యాట్లను తీసుకొచ్చి చూపించింటే ఏ టైంకి ఎవరికి ఓట్లు పడ్డాయో తెలిసేది కదా. కానీ అలా చెయ్యకుండా వాళ్ళు ఏమన్నారంటే మేము మాక్ పోలింగ్ జరుపుతాము అన్నారు. అంటే ఏంటి, ఒక డబ్బాని తీసుకొచ్చి ఇప్పుడు సపోజ్ 4 పార్టీల గుర్తులు పెట్టి ఏ పార్టీకి, అంటే ఓపెన్ గా అందరికీ కనపడేలాగా, ఇప్పుడు మళ్ళీ ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక 400 ఓట్లు వైఎస్ఆర్సీపీ వాళ్లకు వేపించి, ఒక 300 తెలుగుదేశానికి వేయించి, ఒక 200 జనసేనకు ఏదో వేయించి, తర్వాత కౌంటింగ్ వస్తే ఎగ్జాక్ట్ గా వెరిఫై అవుతా లేదా మేము చెక్ చేస్తాము, మాక్ పోలింగ్ జరుపుతాము అన్నారు. ఇంకా ఆ సంబడానికి వీవీప్యాట్ మెషిన్ దేనికి? వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో మీరు ఎలక్షన్ రోజు ఏ పార్టీకి అయితే మీరు ఓటేస్తారో అక్కడ ఆ పేపర్ వచ్చేసి అందులో రికార్డ్ అవుతుంది. ఆ పేపర్లన్నీ కౌంట్ చేసింటే ఆ రోజు సరిపోయేది కదా, అందరి ముందర, అందరి సమక్షంలో, అప్పుడు తేలిపోద్ది కదా యాక్చువల్ గా ఎన్ని ఓట్లు పడ్డాయి, కౌంటింగ్ అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు అని చెప్పారు, అక్కడ ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉందా అని
తెలిసే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా వీవీప్యాట్లు అన్నవి బయటికి చూపించకుండా అసలు వీవీప్యాట్లు అనేది ఊరికే జనాల్ని మభ్యపెట్టడానికి అనే ఆలోచన వచ్చే విధంగా ఒరిజినల్ వీవీప్యాట్లు కౌంట్ చేయకుండా కొత్త డబ్బా తీసుకొస్తారంటే తీసుకొచ్చి ఆడ పెట్టేసి మాక్ పోలింగ్ జరుపుతారంట. మాక్ పోలింగ్ పని చేస్తుంది బాయ్, పని చేయదని ఎవరన్నారు? ఇప్పుడు ఈవీఎం మెషిన్ పనిచేయదని ఎవరున్నారు? ఈవీఎం మెషిన్ సరిగా పనిచేస్తున్నాయా లేదా, దాని సాంకేతికత ఏంది, టెక్నాలజీ ఏం వాడారు, దాంట్లో ఏమేమి ఉన్నాయి, చిప్స్ ఉన్నాయా లేకపోతే పఫ్లు ఉన్నాయా, ఇది ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నించింది ఆ రోజు వీవీప్యాట్లు అన్నవి వెరిఫికేషన్ కోసమే కదా, ఆ వీవీప్యాట్లు తెచ్చి చూపించండి అంటే అలా చూపించలేదు. ఇంకా ఈ అనుమానాలు రాక ఏమొస్తాయండి? అరటికాయలు వస్తాయా, జాంకాయలు వస్తాయా? అనుమానాలే వస్తాయి. సో అది ఒకటి. ఇక రెండవది బ్యాటరీ ఛార్జింగ్. చాలా మంది చెప్పినట్లు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 97-98% ఛార్జ్ అయిన ఈవీఎంలు కూడా, అంటే ఛార్జింగ్ ఉన్న ఈవీఎంలు కూడా కౌంటింగ్ రోజు కనిపించాయంట. మామూలుగా మే 13 ఎలక్షన్ జరిగి జూన్ 4 కౌంటింగ్ అయితే అన్ని ఈవీఎంలలో 60%, 55%, 50% ఉన్నాయి అని చాలా మంది చెప్పారు. కానీ కొన్ని చోట్ల 95-97% ఉన్న ఈవీఎం మిషన్లు కూడా దర్శనమిచ్చినాయి. సో ఒక సగటు భారతీయుడిగా, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వ్యక్తిగా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని అనుకునే వారిలో ముందు వరుసలో నిలబడేవాడిగా నాకు అనిపించేది ఏంటంటే పారదర్శకత లోపించింది. పారదర్శకత లోపించినప్పుడే అనుమానాలు మొలకలెత్తుతాయి. ఇది వెరీ క్లియర్. మిస్టర్ మీనా ఏమన్నారు, ఒకసారి ఫస్ట్ వీవీప్యాట్లు తగలబెట్టారని చెప్పేసి విపరీతంగా రూమర్స్ వచ్చినప్పుడు లేదు వీవీప్యాట్లు అన్ని ఉన్నాయన్నారు. మళ్ళీ ఏమన్నారు, లేదు మేము వీవీప్యాట్లను తీసుకొచ్చి కౌంట్ చేయము అన్నారు. వీవీప్యాట్లు ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చి కౌంట్ చేయడానికి ఏమి రోగం? ఇంకా అవి ఉండేది దేనికి? ఇప్పుడు ప్రజల సొమ్ము, వీవీప్యాట్ డబ్బాల కోసం ప్రజల సొమ్ము కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టింటుంది గవర్నమెంట్. ఎందుకు? పారదర్శకత కోసము, ప్రజలకు అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము. ఆ వీవీప్యాట్లు అవి ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటేనే ఒక 100 డబ్బాల్లో ఒక 5 డబ్బాలు కౌంట్ చేసినామనుకో, వెరిఫై చేసినామనుకో, ఆడొచ్చిన రిజల్ట్ కు ఆడ పేపర్లో పడ్డ ఓట్లకి టాలీ అయిందనుకో, దానికోసం. ఇప్పుడు ఆడిట్ అంటే ఏంది? ఆడిట్ అంటే మొత్తం అన్ని చెక్ చేయరు. అన్నం ఉడికిందా లేదా 4 మెతుకులు చెక్ చేస్తారు అన్నట్లు 100 డబ్బాలు ఉంటే కనీసం 5 డబ్బాల్లో ఉన్న వీవీప్యాట్లు స్లిప్లు కౌంట్ చేసింటే తెలిసేది. అలా చేయలేదు. అసలు అక్కడే ఏమైందంటే ఈ మొత్తం సిస్టమే సరిగా పనిచేయలేదన్న భావన ప్రజల్లో కలిగింది. ఎందుకంటే నేను కంప్లైంట్ ఇచ్చి, నేను సెకండ్ పొజిషన్ వచ్చాను అనుకోండి ఎన్నికల్లో, నేను కంప్లైంట్ ఇచ్చి ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ తీసుకొచ్చి నాకు చూపించండి అంటే నేను చూపించను, కానీ డబ్బా పనిచేస్తుందో లేదో మాత్రం చూపిస్తాను అంటే ఇంకా ఆ కంప్లైంట్ పర్పసే సర్వ్ కాదు. ఆ కంప్లైంట్ చేయడమే వేస్ట్. మళ్ళీ దానికి ఎంతో డబ్బులు కట్టాలా, ఫీజు కట్టాలా కంప్లైంట్ చేయడానికి. ఆ ఫీజు బొక్క, వేస్ట్. నేను అనేది అది. సో ఇటువంటివన్నీ జరిగినప్పుడు ప్రజలకు అనుమానాలు కలుగుతాయి. ఆ అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ దీనిపైన కేసు వేసినా గానీ మిస్టర్ మీనాకి ఏం కాదంటండి. నేను లాయర్లను కూడా అడిగి కనుక్కున్నాను. ఇంతకుముందు జరిగినప్పుడే మనం ఆ మీనా మీదనే కేసు వేయచ్చు కదా అంటే, వాళ్లకున్న అధికారాలను బట్టి ఒకవేళ సుప్రీంకోర్టు ఇంతకుముందు తీర్పులు ఇచ్చినాయన్న ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏది ఖచ్చితంగా వీవీప్యాట్లు చూపించాల్సిందే అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. వాటిని కూడా బేఖాతరు చేస్తూ తర్వాత కేసు వేసిన సుప్రీంకోర్టుకి వెళ్ళిన మిస్టర్ మీనాని సుప్రీంకోర్టులో అడిగారనుకోండి, ఇదేంటిది మీరు తెలుసు కదా, మేము ఇంతకుముందు తీర్పిచ్చాం కదా అంటే, నేను చూడలేదండి, నాకు తెలియదండి అన్నారంటే అతని మీద ఎటువంటి కేసులు పడవంట. ఎందుకంటే పొరపాట్లు కూడా జరుగుతాయి కదా, హీజ్ అ పబ్లిక్ సర్వెంట్, పొరపాట్లు కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఓకే, మేము చెప్పింది మీకు గుర్తులేదా, ఇంకోసారి జరగకుండా చూడండి అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్తుందన్నది నేను లాయర్లను అడిగితే నాకు తెలిసిన విషయం. సో సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ను వాడుకుంటూ ఏమన్నా జరిగిందా అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ముగించే ముందు ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. ఇక్కడ నా మాటలకు భయంకరమైన బలం చేకూర్చేవి ఒరిస్సా ఎలక్షన్స్. అంటే మనతో పాటు మే 13వ తేదీ జరిగాయి. మొత్తం ఒరిస్సా అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే 147. అందులో బీజూ జనతాదళ్కి 51 వచ్చాయి, బీజేపీకి 78 వచ్చాయి, శరత్ పట్నాయక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 14 వచ్చాయి, ఇతరులకు ఏవో వచ్చాయి. సో 51 స్థానాల్లో బీజూ జనతాదళ్ విజయం సాధించింది. కానీ ఎంపీ స్థానాలకు వచ్చే టైంకి బీజేపీకి 20 వచ్చాయి, కాంగ్రెస్ కు 1 వచ్చింది, బీజూ జనతాదళ్కి 0. 51 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బీజూ జనతాదళ్ 1 ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేదు.
ఇంకా దీన్ని ఎలా మనం సమర్థించాలో సమర్థించుకుంటామో ఇంకా మన అంతరాత్మకు తెలుసు. 51 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఒక పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడం అన్నది ఆశ్చర్యకరం అండి. అండ్ ఫస్ట్ 2-3 ఫేజుల ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ నార్త్ లో బీజేపీ బాగా వెనకబడి ఉందని చెప్పేసి అప్పుడే నేషనల్ మీడియా వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఎలక్షన్ సరళి చూస్తారు కదా. తరువాత ఇక్కడికి అమిత్ షా గారు వచ్చారు. వచ్చి ధర్మవరంలో మీటింగ్ పెట్టారు. మన సత్యకుమార్ అతను పోటీ చేసిన ధర్మవరంలో మీటింగ్ పెట్టాడు ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు. ఆ రోజు సాయంకాలమే డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. రవీంద్రనాథ్ రెడ్డి ఆయన పేరు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే ఆయన్ని విధుల నుంచి తొలగించారు. తర్వాత 13వ తేదీ ఎలక్షన్స్ జరిగాయి. అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వెరీ సాఫ్ట్ గా ఉన్న బీజేపీ ఆ ధర్మవరం ఎలక్షన్ దగ్గర నుంచి విరుచుకుపడడం కూడా మొదలుపెట్టింది. మీకు గుర్తుంటే చిలకలూరుపేటలో ఏప్రిల్లో పెద్ద సభ జరిగితే అందులో 3/4 గంట సేపు మన మోడీ గారు ప్రసంగిస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఒక మాట అనలేదు. ఒకటే ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు ఇద్దరు మనం ఏదో విరోధులు అనుకుంటాం కానీ వాళ్ళు సొంత అన్నా చెల్లెళ్ళు, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి అక్కడ సూచించాడు. అదొక్క మాట తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు. కానీ ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చేసి సత్యకుమార్ గారి కాన్స్టిట్యుయెన్సీ అయిన ధర్మవరంలో మీటింగ్ పెట్టారో అప్పటి నుంచి అన్ని చేంజ్ అయ్యాయి. లేదు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు రావాలి అని వాళ్ళ ఉద్దేశం. ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంటుంది. అంతకుముందు మనం చాలా వీడియోలో చూసాం. సాయిరెడ్డి గారు చెప్పారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లేదు నాకు గుర్తులేదు కానీ, అంటే మీడియాలో చెప్పారు లేదు నాకు గుర్తులేదు కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పేసి బీజేపీ ప్రపోజల్ పంపించిన మాట వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ మీ ఐడియాలజీ మా ఐడియాలజీ వేరు, మేము పొత్తు పెట్టుకోము అని చెప్పేసి ఆ చర్చలు ఫలప్రదం కాలేదన్న విషయం అంతా కూడా మనకు తెలుసు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే సరే, వ్రతం జడినా ఫలితం ఉండాలి. ఇప్పుడు చంద్రబాబుతో మాకు పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, అయినా గాని మనకు అవసరం ఉంది కాబట్టి మనం ఏదైనా చేయాలి అని జరిగి ఉండొచ్చు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఇంకా ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, ఈవీఎంలు హ్యాక్ చేయాలన్నా, హ్యాక్ చేయకుండానే ఈవీఎంలను ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా నా సొంత మాటలు అయితే కాదండి. జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా నేను అన్ని ఏంటంటే ఆ పాయింట్లన్నింటినీ జాయిన్ చేసి ఒక అందమైన బొమ్మ వస్తుంది అంతే. ఆ చుక్కలన్నింటినీ కలిపితే ఒక బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ బాగుందా అది ఫేకా అని నిర్ణయించాల్సింది ప్రజలు.